ఈ రోజు నా పుట్టినరోజు నాన్న, నన్ను దీవించవు? నా తల్లి నా తల్లి నా తల్లి, తప్పకుండా తీరుస్తానమ్మా. నువ్వు మా ఇంటి లక్ష్మి కదమ్మా. నాన్న, నేను మీ కాళ్ళకి దండం పెడతాను, అప్పుడు అక్షింతలు వేయండి. అలాగేనమ్మా. నాన్న, ఈ రోజు నా పుట్టినరోజు కదా, మీతో ఫోటో తీయించుకోవాలనుంది నాన్న. నాన్న, మీరంటే నాకెంతో ఇష్టం నాన్న. నాన్న, నన్నెప్పుడూ వదలొద్దు, మీతోనే ఉండాలనుంది నాన్న. బాబు హరిశ్చంద్ర, ఇతరులను బాధ పెట్టడం తప్పు. ఇతరులను సంతోషపెట్టాలి గాని వాళ్ళ ఉసురు పోసుకోకూడదు. ఏంట్రా అలా ఉన్నావు? తాతయ్య మనతో రాలేదనా? ఆయన రాలేరు. మనని సంతోషపెట్టడానికి వచ్చినా మన మధ్య ఆయన సంతోషంగా ఉండలేరు. కావచ్చు పిన్ని, కానీ ఒంటరిగా కూర్చుని మరింత బాధపడతారని మనతో రమ్మని బలవంతం చేశాను. పోనీలేరు, ఆయన మనతో రాకపోవడమే మంచిది. ఎందుకంటే వచ్చిన ఆయన ఒంటరితనం ఆయనతో పాటే వస్తుంది. కళ్ళ ముందు జరిగే సందడి చేదు జ్ఞాపకాలని గుర్తుకు తెస్తుంది. ఆ విషాదం ఎంత వద్దనుకున్నా ఆయన మొహం మీద కనిపిస్తూనే ఉంటుంది. అవునరా, మీరు పుట్టకముందు జరిగిన సంఘటన ఆయన మనసును బాగా గాయపరిచింది. చాలా రోజుల వరకు ఆయన ఆ గాయం నుండి తేరుకోలేదు. మీ చిన్నప్పుడు ఈ పుట్టినరోజు వేడుకలు ఇవేవి జరుపుకునేవాళ్ళం కాదు. నువ్వు పుట్టాక నెమ్మదిగా ఆయనలో మార్పు వచ్చింది. మీకోసం, ముఖ్యంగా నీకోసం మళ్ళీ పుట్టినరోజు వేడుకలు మొదలుపెట్టాం. నా కోసమా? అవునరా, నీ 3వ పుట్టినరోజున తాతయ్య నీకు హ్యాపీ బర్త్డే చెప్పి స్వీట్స్ పంచిపెట్టాలని పేచీ పెట్టావు. నీకోసం ఆయన స్వీట్స్ తెచ్చారు. ఇంట్లోనే చిన్నగా పార్టీ చేశాం. అప్పటి నుంచి నెమ్మదిగా మళ్ళీ ఇంట్లో వేడుకలు మొదలయ్యాయి. ఇదైనా మీ ఆనందాన్ని కాదనిలేక ఒప్పుకున్నారు, కానీ ఈ సరదాలనేవి ఆయన్ని గతంలోకి తోసేసి మరింత బాధపడతాయి. ఇన్నేళ్లు గడిచినా తాతయ్య మర్చిపోలేకపోతున్నారంటే ఆయన మనసు ఎంత గాయపడిందో, ఆయన ఎంత బాధపడుంటారు. అసలు ఏం జరిగిందమ్మా? జయంత్ అత్తయ్య పేరెత్తితేనే తాతయ్య ఎందుకు అంత మండిపడతారు? వంశీ, నాన్నగారు చెప్పనివి ఆయనకి నచ్చనివి తెలుసుకోవడానికి ప్రయత్నించుకో. అది కదా నాన్న. వద్దురా, ఆయన పరోక్షంలో కూడా నువ్వు ఆ ప్రస్తావన తీసుకురావద్దు.
ఆ అవసరం వచ్చినప్పుడు ఆయనే చెప్తారు, లేదంటే వాటంతా అవే తెలుస్తాయి. ముప్పొద్దులా తిని పందింగూరులో బలిసి దొన్నపోతలా నిద్రపోతాడేటి? ఓయ్ చంగన్నా, చంగన్నా లేవయ్యా, పట్టపగలు నిద్రేటి దరిద్రంగా. ఏ పోవయ్యా, అసలే రాత్రి అంతా నిద్ర లేదు, తెల్లవారులు దోమలు చంపేశాయి. ఓ అబ్బో, పెద్ద జైల్లో ఏసీ మిషన్ లో పడుకున్నట్టు ఎదవ పోదు ఈడును. లేవయ్యా, వెళ్ళి ఆ ముసలోని వేసేయి. ఇప్పుడా? ఇప్పుడే. ఏ దానికి ఏమన్నా తిది వారం వద్యం చూసి ముహూర్తం పెట్టాలటే? ఏహే, అది కాదే బాబు, పట్టపగలే హత్య చేయటం అంటే మాటలు అనుకున్నావా? అందులోనూ పల్లెటూరు, అంతమంది ముందు దొరికాననుకో అంతే సంగతులు. వారిని అందుకే కదా అన్నయ్య నిన్ను పంపించాడు. పెద్ద మొనగళ్ళగా జైలు నుంచి తప్పించుకొచ్చావు. అందరిలా భయపడితేలా? భయమా? అన్ని తుపాకుల మధ్యలో నుంచి ఒట్టి చేతులతో తప్పించుకుని వచ్చిన వాణ్ణి, భయాన్నే భయపెట్టి గొడగొడలోడించిన వాణ్ణి. కానీ ఎలా చంపాలో ఆలోచించుకోవాలిగా, చంపి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలిగా. ఇందులో ఆలోచించడానికి ఏముందయ్యా? నీకు అర్థమయ్యేలా 2 ముక్కల్లో చెప్తా నేను. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గడి ఇల్లు లంక అంత ఉంటది. అందులో ఎప్పుడు చూసినా బిలబిల బిలబిల జనం. కానీ ఈ ఆల మన అదృష్టం ఏంటంటే ఆ ముసలోడు మనవరాలు పుట్టినరోజంట. అదేదో పెద్ద పండగలా జరుపుకుంటున్నారు. పిల్ల జల్ల గొడ్డు గోదం ఇంటిల్ల పాది ఆ తోటలోకి వెళ్ళిపోయారట. ఆ ముసలోడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడంట. ఇప్పుడే మనోడు కబురు చెప్పాడు. ఆ లంకంత కొంపలో ముసలోడు బిక్కు బిక్కుమంటా ఉన్నాడు. నువ్వు వెళ్ళి కసక్కర ఓ పోటు పొడిసావనుకో సౌండ్ లేకుండా చచ్చిపోతాడు. ఒకవేళ అరిసాడనుకో ఏం పర్లేదు, ఎవరు ఎనరు. నువ్వు మాత్రం బుద్ధిమంతు టైప్లో సైలెంట్గా బయటకు వచ్చేస్తావు. ఆ తర్వాత సేఫ్టీగా మా ఇంటి దొడ్లో అదేనయ్య బాబు మా గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంది. కానీ రాత్రి 2 జాములు దాటిన తర్వాత నిన్ను రోడ్డు దాటించేస్తాను. వాడెక్కి ఒంగోలుకో పడవెక్కి పాకిస్తాన్కో పారిపోదు. కానీ ఏం పర్లేదు, నిన్నేం గుర్తుపట్టరు. ఆనాక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని మందు మటను చిందు చికెన్ తోటి హ్యాపీగా నీ శాడ్ జీవితం గడిపేయచ్చు. ఏటంట మరి బయలుదేరు. మనిషి గ్యాప్ ఉన్నాడా? ఉన్నాడు. ఇల్లు గ్యాప్ ఉందే. మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరు. ఇంకొక పనుంది. ఏటో అనుకున్నాను కానీ నీ బుర్రలో కూడా గుర్చుందయ్యో. ఒక్క నిమిషం. వాళ్ళకి అశుభమే, మనకు శుభం. వెళ్ళే ఎవరు? నా చిటి తల్లే కనిపెడిస్తానులే. నాన్న, నా పుట్టినరోజుకి వెండి మొగల రేకుల జడ కొంటావు కదూ? నీకేం కావాలన్నా కొనిస్తానమ్మా. నువ్వు మొగల్ జడ అడిగావు కదా, తప్పకుండా కొనిస్తానమ్మా.
వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు. తాతయ్య నువ్వు జాగ్రత్త, వాడి సంగతి నేను చూస్తా. ఏయ్, ఆగురా. ఏయ్, ఆగురా. ఎక్కడ? ఆగురా. దొంగ దెబ్బ తీసి పారిపోతారా? మా అమ్మగారు మీకోసం పళ్ళు తీసుకొచ్చాం. తీసుకోండి మామగారు. ఇంట్లో ఇంతమంది ఉండగా అనాథగా మీరు ఒక్కరూ అవుట్ హౌస్లో ఉండడం, ఈ వయసులో కూడా మీ వంట మీరు చేసుకోవటం, మీ బట్టలు మీరు ఉతుక్కోవటం, ఇలా పనులన్నీ మీరే చేసుకోవటం చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది మామగారు. మీకేం తక్కువండి? ఆస్తుంది, అంతస్తుంది. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కొడుకున్నారు, కాళ్ళు కింద పెట్టకుండా చూసుకునే మనవలున్నారు, కాలక్షేపానికి మేమున్నాం. మన ఇంట్లో మీరు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. మన ఇంటికి రండి మామగారు. ఎందుకు రావాలి? అదేంటి మామగారు అలా అంటారు? మీరు మన ఇంటికి వస్తే అందరం ఒకే చోట హాయిగా ఉండొచ్చు. అందరూ హాయిగానే ఉన్నారు, నేను తప్ప. అయ్యో అలా అనకండి మామగారు. మీకేం తక్కువ? మీరు ఊ అనండి. మీరెలా చెప్తే అలా చేస్తాం. నేనేం చెప్తే అది చేస్తావా? చెప్పండి మామగారు, ఏం చేయమంటారు? నా కొడుకుని తీసుకొచ్చి నాతో మాట్లాడించండి. నన్ను అమ్మా అని పిలమ్మనండి. ఎలా ఉన్నావు అమ్మా అని ఒక్క మాట అడగమనండి. చెప్పండి, మీరు వాడిని తీసుకురాగలరా? నాతో మాట్లాడించగలరా?
చెప్పండి